సూపర్. మీకు ఎలా అనిపించిందమ్మా టిక్ టాక్లు చేసి మిమ్మల్ని గుర్తుపట్టడం? చాలా హ్యాపీ అనిపించిందండి. ఉమ్, అంటే మేమిద్దరం ఎక్కడికి వెళ్ళినా సరే దుర్గారావు గారండి, గంగారత్నం గారు, రత్నం గారు ఫోటో ఇవ్వండి, అక్క ఫోటో ఇయ్యి, అక్క చెల్లి ఫోటో ఇయ్యమ్మా అని అంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. వావ్. మీ పేరు గంగా రత్నం. అవునండి. రత్నం మీ డైమండ్ పక్కనే ఉంది. ఓకే, మీరు 10th వరకు చదువుకున్నారు. అవును. సో కొంచెం వెనక్కి వెళ్ళి పెళ్ళి అన్నారు కదా, ఒకే చోట ఉద్యోగం చేసేవారు ఇద్దరు? అవును. అవునా? మీరు 10th క్లాస్ చదివారు, ఆయన ఏం చదవలేదన్నారు, ఎలా ఒప్పుకున్నారు? అంటే మా నాన్నగారు మాది వీళ్ళది కూడా ఒకే ఊరండి ఇద్దరిది. ఉమ్, అయితే డైలీ చూసేవాళ్ళండి. ఆ, అంటే ఈయనకైతే మందు అలవాటు కానీ ఏ అలవాటు లేదండి. ఆ, అది చూసి మా నాన్నగారికి, అమ్మ మన ఊర్లో దుర్గారావు ఉన్నాడు కదా, చేద్దాం అనుకుంటున్నాను, నువ్వేమనుకుంటున్నావు అనేసి అన్నారండి ఉమ్, మా నాన్నగారు. అంటే నాన్న నీకు ఏది ఇష్టమైతే అది చెయ్యి అని అనేసి అన్నానండి. మా నాన్నగారు ఇంకా మాట్లాడి చేశారండి. ఉమ్హుహు. ఈ అమ్మాయి పెళ్ళి అండి, ఆ, వీళ్ళ బంధువులు అందరిని పిలిచారు, మమ్మల్ని కూడా కేకేశారండి. పెళ్లి గురించి మాట్లాడతాకే వీళ్ళ బంధువులు అందరూ 500 మంది వచ్చారు. ఆహా, వీళ్ళ నాన్నకి ఈవిడికి ఇష్టమండి. నేను ఆ, ఉన్నవాళ్ళు ఎవ్వరికి ఇష్టం లేదండి. ఈ బక్క మొహముడు ఉమ్, వీడికి ఎందుకు ఇస్తున్నావు పిల్లని, ఆడికి చదువా సంజ, ఆ, ఆడు సూతకు చూడు కర్రబద్దలాగా ఉన్నాడు, ఆ, కొంచెం సన్నగా ఉండి ఉన్నాడు. అవును. అలాగా పాపం వీళ్ళ నాన్న ఈవిడిని తెగ తిట్టేశారండి. ఉమ్, వాళ్ళ పాపం వీళ్ళ నాన్నగారు ఒకటే అన్నాడు, ఆడికి మందు అలవాటు లేదు, ఉమ్, ఇవాళ ఎలాగొన్నాడు రేపు పొద్దున్న బాగుంటాడేమో, నేను ఆడికే చేస్తాను అంటే ఈ అమ్మాయిని చూడకపోతే ఒక గంట కూడా ఉండలేడండి వాళ్ళ నాన్నగారు. ఆహా, ఆ ఉద్దేశంతో ఉన్న ఊరని నాకు చేశాడు. ఓ, నిజంగా వాళ్ళ అమ్మ నాన్నగారు ఎలా చూసుకున్నారో అంతకన్నా బాగా నేను చూసుకున్నాను. ఇప్పుడు కూడా నేను ఒక మాట కూడా అనండి, అవును. పాప బుజ్జి. అదే ఇప్పుడే చూస్తున్నా, పాప పాప అన్నారు. సూపర్, అమ్మ పాప. మా నాన్నగారు ఎలాగైతే చూసుకున్నారో, మా నాన్నగారు లేకపోయినా కానీ ఆ లోటు లేకుండా చూసారండి. మీరు ఒక్కరే కూతురా? నేను మా అన్నయ్య ఉన్నాడండి. అన్నయ్య ఉన్నారు. కానీ మా నాన్నగారు నన్ను చాలా బాగా చూసుకున్నారు. అదే ఆడపిల్ల కదా, మహాలక్ష్మి. సో అలాగా ఆయన అంతకంటే బాగా చూసుకుంటున్నారు, అదృష్టం. అందుకే ఆయన మంచి తల్లిదండ్రులు ఏది చేసినా కూడా మంచి నేను అయితే ఊహించలేదు మేడం, ఈ జీవితాన్ని ఊహించలేదండి. కదా. నేను పని చేసుకుంటున్నాం, ఇదే మా లైఫ్, లక్ష్మీపురమే మా ప్రపంచం అనుకున్నానండి. కానీ ఎంత ప్రపంచం ఉంటుందని నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చాక తెలిసింది. పెద్దవారితో ఇలా ఉండాలి, చిన్నవారితో ఇలా ఉండాలి, ఉన్నవారితో ఇలా ఉండాలి అని ఇప్పుడు తెలిసింది. నాకు లోక జ్ఞానం ఇప్పటికీ తెలియదండి, ఇది నేను చదువుకోలేదండి. అయితే లక్ష్మీపురంలో గారడీగా తిరుగుతూ గట్టా చేసుకోలేమండి. నిజంగా ఆ జీవితం కానీ ఈ జీవితం చాలా బాగుందండి, చాలా తెలుసుకోవాలండి. అక్కడ సరదా సరదాగా గడిపేశారు. లక్ష్మీపురానికి మీరే హీరో. మా ఊరోళ్ళకి ఎవ్వరికి ఇష్టం లేదండి, మేము టిక్ టాక్లు చేస్తాం. బాగా పల్లెటూరు అండి మాది, రోడ్డు పక్కనేనండి. మేము సరదాగా లాన్ డ్యాన్సులు వేసుకుంటుంటే అందరూ తుంగి ఇలాగా పల్లెటూరు లాగా చూస్తారండి. అలా చూసి సిగ్గులేదేంటి వాళ్ళకి, ఏదో డ్యాన్సులు కట్టేయాలంటే సిటీ వాళ్ళకి కానీ పల్లెటూరు వాళ్ళు వీళ్ళకి ఎందుకు రా, ఏం చేసేస్తాకే అనేసి ఎగతాళి చేసేవారండి. ఎన్ని ఎగతాళి చేసినా నేను ఎవరిని పట్టించుకునేవాడు కాదండి. ఎందుకు నా భార్యని చక్కగా అందంగా చూపిస్తున్నాను కదా, నీట్గా, ఎందుకు అలాగా అనుకొని మా ఇష్టం, మాకు నచ్చినట్టు ఉంటాం అంతే. మేము ఎవరిని మోసం చేస్తలేదు. కరెక్ట్. చందన రామేశ్వర్ దగ్గర పని చేస్తున్నాం, పోగులంతా నైట్ వీడియోలు చేసుకుంటున్నాం అనుకుంటా చేసుకున్నామండి. తర్వాత సూపర్. అందరూ ఎడిటింగ్ అవన్నీ ఉంటాయి, అవన్నీ మీకు వచ్చా? మాకు రాదండి. మా అబ్బాయి ఉన్నాడండి, మాకు 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. అమ్మాయికి పెళ్లి చేశానండి. అమ్మాయికి పెళ్లి అయిపోయిందా? ఇంకా మనవడు మనవరాలు కూడా ఉన్నారు. సూపర్. మా వీడియోస్ అన్ని కూడా వాళ్ళిద్దరే తీసారండి. తీస్తారా? ఓకే. ఈ బాబులు ఏం చేస్తున్నారు? పెద్ద అబ్బాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిందండి, ఈ ఫీల్డ్ లోకి జాయిగా తీసుకొద్దారనేసి. చిన్న అబ్బాయి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అవుతుంది. అమ్మాయి పెద్ద అమ్మాయా? కాదండి, పెద్ద అబ్బాయి తర్వాత అమ్మాయి అండి. అయితే 17 సంవత్సరాలు మాకు ఆఫర్స్ వస్తున్నాయి అనేసి ఆ అమ్మాయికి మ్యారేజ్ చేసేసామండి. ఉన్న ఊర్లోనే మా ఇల్లుడు బాగా చూసుకుంటాడండి. మా అమ్మాయి. ఆయన ఏం చేస్తారు? ఆయన మిషన్ ఆపరేటర్ అండి. కుక్కలిన్ ఆపరేటర్. సూపర్ సూపర్. సో 3 పిల్లలు ఆల్మోస్ట్ సెటిల్డ్, మీరు హ్యాపీ. మేము ఎక్కడ ఉంటామో తెలియదు అనేసి కొంచెం చిన్న వయసు అయినా పెళ్లి చేసామండి. చేశారు. నిజంగా చాలా బాగా చూసుకుంటున్నాడండి అమ్మాయిని. ఇంకా మేము ఎక్కడున్నా పర్లేదు. అబ్బాయిలు ఇద్దరు వాళ్ళు చదువుకుంటున్నారు. పెద్ద అబ్బాయి అయితే మాతో వస్తూ ఉంటాడండి, చిన్న అబ్బాయి ఏమో ఇంటికి వెళ్ళినప్పుడన్నా లేకపోతే ఎప్పుడన్నా ఖాళీ టైంలో సెలవులప్పుడు తీస్తూ ఉంటాడండి. మీరు ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసారా? ఇక్కడే ఉంటామండి. ఎన్ని ఇయర్స్ అయింది? 4 సంవత్సరాల క్రితం వచ్చాం మేడం గారు. 20 రోజులు ఇక్కడ ఉంటామండి. 10 రోజులు నేను 5 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నానండి. ఆ వ్యవసాయం చేసుకుంటానే ఇక్కడ ఇలాగా
చేసుకుంటున్నాను నేను. నెలకు ఒకసారి 10 రోజులు వెళ్ళేసి అక్కడ చూసుకుని వస్తారు. ఆ సార్ కూడా నేను 4 సంవత్సరాల క్రితం మానేశానండి సార్ దగ్గర. ఆయన నెల వచ్చేటప్పటికి నాకు 15,000 అకౌంట్లు వేస్తారండి. వావ్. చందన రమేష్ గారు, మా దుర్గారావు అంటే నేను ఎక్కడికి వెళ్ళినా మా సార్ గురించి చెప్పుకుంటానండి. నాకు ఇంత లైఫ్ వచ్చింది, నాకు ఇంత హైప్ వచ్చిందన్నా, నాకు ఇంత పేరు వచ్చిందన్నా ఆయన నేను చిన్నప్పటి నుంచి కూడా నేను ఆయన కాళ్ళ దగ్గరే కూర్చున్నాను. మొన్న కూడా వెళ్ళినప్పుడు మా దుర్గా వచ్చాడు, ఇవాళ టీవీలో వస్తున్నాడో సినిమాలో వస్తున్నాడో, అరే కూర్చేయండి అంటే, అయ్యగారండి మీ దగ్గర 28 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను, మీ దగ్గర ఒక పని ఉండేనండి, ఇది నా స్థానం అని కింద కూర్చున్నానండి. చాలా గర్వపడ్డాను. రే దుర్గా, ఎవరన్నా అయితే కొంచెం పేరు వచ్చింది కదని కూర్చోమని అంటే కుర్చీలో కూర్చుందరు, కానీ నువ్వు ఇంత పేరు వచ్చినా కూడా ఆ కుర్చీలో నా కూర్చొని అంటే చాలా గ్రేట్ రా, చాలా ఆనందపడ్డారండి. అంటే మనకు ఎంత పేరు వచ్చినా మన యజమాని దగ్గర అక్కడ నాకు లైఫ్ ఇచ్చాడండి. లైఫ్ ఇచ్చారు. చాలా మంది నీ పన్ను చూసుకున్నా కానీ వదిలేస్తారు, కానీ ఆ చందన రమేష్ గారు మిమ్మల్ని వదలలేదు కదా, ఈ రోజు కూడా ఆయన సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో నిజంగా మీరు అదృష్టవంతులు. ఓకే, మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో సూపర్ స్టార్ కృష్ణ గారండి. సేమ్ పెంచ్, నాకు కృష్ణ గారు అంటే చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టమండి ఆయన సినిమాలన్నా, ఆయన డ్యాన్స్ అన్నా, ఆయన డ్రెస్ మెయింటెనెన్స్ అయినా. నేను నా సినిమాల్లో ఎక్కువగా నా సాంగ్స్లో ఎక్కువ కృష్ణ గారి పాటలేనండి. ఒంటి మీద చెయ్యి నెంబర్ 1 అన్న పాట 32 డ్రెస్సులు మార్చాడండి ఆ సాంగ్లో. నేను లెక్కేసానండి. అగ్నిపర్వతం అండి. నేను ఒక 30 సెకండ్లో 16 డ్రెస్సులు మార్చానండి. అంత రిస్క్ చేసేవాడండి. ఓ సాంగ్ మామూలుగా 10 నిమిషాలు చేసేవాడండి, నేను 3 గంటలు చేసేవాడండి. అంటే మనం గుర్తింపు ఉండాలి, అంటే కష్టపడాలి. 3 గంటలు కష్టపడితే ఒక 16 డ్రెస్సులు మార్చుకుని చేస్తే ప్రతి ఊరి మీడియం రా, ఒక పాటకి ఇన్ని డ్రెస్సులు మార్చాడు అనుకుంటారని నేను ఆ గుర్తింపు గురించి చూసేవాడిని. ఎప్పుడు ఏదో డబ్బులు వచ్చేస్తాయి, మనం ఏదో తిందని నేను ఎప్పుడు చేయలేదు మేడం గారు. నాకు గుర్తింపే ముందు కావాలి. డబ్బులు కావాలంటే మా సారే హెల్ప్ చేస్తారండి. నాకు గుర్తింపు కావాలి. ఇండస్ట్రీలో దుర్గారావు పర్లేదు రాడు, టిక్ టాక్ చేసుకుంటా సోషల్ మీడియాలో మంచి పాపులర్ అయ్యాడరా అని చెప్పుకుంటూ చాలని అన్నట్టుగానే నేను వచ్చారు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు గారండి. మహేష్ బాబు సూపర్ స్టార్ ఫ్యామిలీ. మహేష్ బాబు గారు ఇష్టం. మా ఇంట్లోనే అందరు హీరోలు ఉన్నారండి. మా పెద్ద అబ్బాయికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమండి, మా చిన్న అబ్బాయికి జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఇష్టమండి, మా అమ్మాయికేమో మన ప్రభాస్ గారు అంటే ఇష్టం. అందరూ అభిమానులు మీ ఇంట్లో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.